మొహమ్మద్ అమీర్ గారు మళ్లీ టీమిండియాపై విషం కక్కారు. గతంలో చెప్పిన మాటలనే పునరావృతం చేస్తూ భారత్ సెమీఫైనల్స్ కు వెళ్లదు, వెస్టిండీస్ పై ఓడిపోతుంది, పాకిస్తాన్ శ్రీలంకను ఓడించి సెమీస్ లోకి అడుగు పెడుతుంది, మేం సెమీస్ లో గెలిస్తే కొలంబోలో ఫైనల్ కూడా ఆడతాం అని ఓ ఇంటర్వ్యూలో బాంబు పేల్చారు. అమీర్ గారి ఈ వ్యాఖ్యలు ఇప్పుడు టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్ 8 స్టేజ్ లో జరుగుతున్న సమయంలో వచ్చాయి. ఇప్పుడు సూపర్ 8 లో ఇప్పటి వరకు మిక్స్డ్ రిజల్ట్స్ ఉన్నాయి. సౌత్ ఆఫ్రికాతో ఓడిపోయారు, కానీ ఇతర మ్యాచ్ల్లో గెలిచారు. ఇప్పుడు వెస్టిండీస్ తో కీలక మ్యాచ్ ఉంది. ఇండియా గెలిస్తే సెమీస్ కు అర్హత సాధిస్తోంది. అమీర్ గారు చెప్పినట్టు వెస్టిండీస్ పై ఓడిపోతుందని అంటున్నారు. కానీ ఇండియా ఫామ్ స్కిల్స్ చూస్తే అది అంత సులభంగా జరిగే అవకాశం తక్కువ. ఇండియా బ్యాటింగ్ లైనప్ బలంగా ఉంది, బౌలర్లు కూడా మంచి ఫామ్ లో ఉన్నారు. కాబట్టి ఇండియా సెమీస్ కు వెళ్లే అవకాశాలు బాగా ఉన్నాయని అనిపిస్తోంది. అమీర్ గారు పాకిస్తాన్ సెమీస్ కు వెళ్తుందని, శ్రీలంకను ఓడిస్తుందని చెప్పారు. కానీ రియాలిటీ చూస్తే పాకిస్తాన్ సూపర్ 8 లో చాలా కష్టంలో పడింది. వాళ్లకు ఇప్పుడు శ్రీలంకతో మ్యాచ్ ఉంది. ఫిబ్రవరి 28న పాకిస్తాన్ సెమీస్ కు వెళ్లాలంటే శ్రీలంకను భారీ మార్జిన్ తో గెలవాలి. అది చాలా హార్డ్ టాస్క్. ఇంగ్లాండ్, న్యూజిలాండ్ ను ఓడించడం వల్ల పాకిస్తాన్ కు కొంచెం ఆశ ఉంది. కానీ ఎన్ఆర్ఆర్ పాయింట్స్ చూస్తే వాళ్ళ సిచ్యువేషన్ బాగా టెన్షన్ లో ఉంది. శ్రీలంక హోమ్ గ్రౌండ్ లో ఆడుతోంది, వాళ్ళు కూడా మంచి ఫైట్ ఇస్తారు. పాకిస్తాన్ సెమీస్ కు వెళ్లే అవకాశం చాలా తక్కువగా కనిపిస్తోంది. పాకిస్తాన్ సెమీస్ లో గెలిస్తే కొలంబోలో ఫైనల్ ఆడతామని చెప్పారు. అవును, ఫార్మాట్ ప్రకారం గ్రూప్ విన్నర్స్ రన్నర్స్ ఆధారంగా సెమీస్ వెన్యూస్ డిసైడ్ అవుతాయి. పాకిస్తాన్ క్వాలిఫై అయితే ఒక సెమీఫైనల్ కొలంబోలో ఉండవచ్చు. కానీ మొత్తం సీన్ చూస్తే అమీర్ గారి ఈ విషయం కక్కడం ఇండియాను టార్గెట్ చేసి పాకిస్తాన్ ఫ్యాన్స్ ను ఎంగేజ్ చేయడానికి ఉద్దేశించినట్టు కనిపిస్తోంది. నా అభిప్రాయం ఏంటంటే పాకిస్తాన్ సెమీస్ కు వెళ్లే అవకాశం చాలా తక్కువ. ఇండియా మాత్రం బలంగా ఉంది. వెస్టిండీస్ మ్యాచ్ గెలిచి సెమీస్ లోకి వెళ్తుంది. అమీర్ గారి ప్రిడిక్షన్ ఇప్పుడు రివర్స్ అయ్యేలా ఉంది. ఇండియా సెమీస్ కు వెళ్తుంది, పాకిస్తాన్ బయటపడే అవకాశం ఎక్కువ. మీరు ఏమంటారు? పాకిస్తాన్ సెమీస్ వెళ్తుందా లేదా అమీర్ గారి మాటలు జస్ట్ మైండ్ గేమ్స్ నా? కామెంట్ చేయండి.